పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రాథమిక సహకార సంఘాన్ని కేరళ రాష్ట్ర సహకార బ్యాంకు బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ వారికి స్వాగతం పలికారు. సుల్తానాబాద్ సహకార సంఘం చేస్తున్న సేవలను వారు అడిగి తెలుసుకున్నారు. రుణాలు, రికవరీ, ఎరువులు, వాటర్ ప్లాంట్, సూపర్ మార్కెట్ను సందర్శించి వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే సహకార రంగంలో కేరళ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. సహకార సంఘాలు కొత్త వ్యాపారాలు నిర్వహిస్తూ అభివృద్ధి చెందాలని, రానున్న రోజుల్లో వ్యవసాయ యంత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడుతుందని, వాటిని రైతులకు అద్దెకు ఇవ్వాలని కేరళ బృందం సూచించింది. సొసైటీలు డిపాజిట్లు సేకరించి రైతులకు రుణాలు ఇస్తూ ఇతర సేవలను కొనసాగించాలని కేరళ బృందం తెలిపింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్, కేరళ రాష్ట్ర సహకార బ్యాంకు ఉపాధ్యక్షుడు కన్నన్ను, అలాగే ఆ టీంను శాల్వాతో ఘనంగా సన్మానించారు. Kerala State Cooperative Bank board members and some delegates have come to visit Hyderabad and Telangana to explore and study the PACS, the cooperative sector, what are the multi-service activities they are doing here. We felt it very good, interesting, and we have got a lot to study, even though we are coming from a big bank. But as Sir said, micro level, we could study more things which we can go back and implement there. Thank you very much for your help and all the guidance what you have given. Thank you so much. Come to Kerala and study our cooperative sector. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గులాబీ శ్రేణులు. సుల్తానాబాద్లోని నెహ్రూ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. భగవంతుడు మనోహర్ రెడ్డికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కోరుకున్నారు గులాబీ నేతలు. జై తెలంగాణ. పెట్టనే బట్టి అంట అయిపోతుంది రండి. మీరు ఒక్కరే దాసరి మనోహర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్లో ఘనంగా
జరుపుకుంటా ఉన్న రోజులు కూడా ఇంకా కూడా మళ్ళీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వారు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజలకు కూడా మరిన్ని సేవలు చేయాలి, మంచి ఆరోగ్యంతో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి రానున్న రోజుల పట్ల ఇంకో ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని వారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ కాన్స్టిట్యున్సీలో ఇంకా కూడా వారి సేవలు అవసరం ఉన్నది కాబట్టి వారికి మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన కాన్స్టిట్యున్సీగా 10 సంవత్సరాలు అన్ని గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారి సేవలను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. మరొకసారి వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ రానున్న రోజులలో కూడా వారి మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని. మహాశివరాత్రిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామంలోని శ్రీ శివగట్టు మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. మంగళవారం సాయంత్రం ఆలయ నిర్వాహకుల నివాసం నుండి ఉత్సవమూర్తులను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువస్తారని, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివరాత్రి రోజున అభిషేకం అనంతరం పెద్దపట్నం వేసి ఒగ్గు పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వారు తెలిపారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఓంకారం సృష్టిసారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర నిర్వహిస్తున్నాం. మా నాన్నగారు మా చిన్న ఆధ్వర్యంలో ఈ జాతర వైభవంగా జరుగుతుంది. చాలా చుట్టుపక్కల మంది పెరకపల్లె, బొంకూరు, మద్దికుంట, కొల్లూరు వాళ్ళందరూ కూడా చాలా ఇంకా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వస్తారు. ముఖ్యంగా రేపు ఈరోజు సాయంత్రం దేవునికి ఏంటంటే రేపు పెద్దపట్నం వేస్తాం కనుక ఈ సాయంత్రం పూట ఊరేగింపుతో దేవుని తీసుకొచ్చి ఇక్కడ మామూలుగా ఒగ్గు వాళ్ళు పూజలు చేస్తారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల సమయంలో దేవునికి అభిషేకంతో ప్రారంభమవుతుంది. ఉదయం పొద్దున పెద్దపట్నం మొదలయ్యి పెద్దపట్నంతో స్టార్ట్ అయిన వాటి జాతర పెద్దపట్నం అధిక భక్తులు వచ్చి ఇక్కడ 14 బోనాలు అని సమర్పించుకుంటారు. ఈ కంటిన్యూగా సాయంత్రము రాత్రి రేపు 12 వరకు మళ్ళీ అభిషేకం జరిగే వరకు ఈ జాతర నిర్వహణ మా ఆధ్వర్యంలో జరుగుతుంటుంది. కుల పెద్దలు, మా గ్రామ పెద్దలు, మా చిన్నాన్న, మా వాళ్ళందరూ కలిసి మేమందరం కలిసి జాతర జరుపుతాము. కావున భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు తీసుకోవాలని, అందరూ వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకుంటూ మమ్మల్ని కూడా అందరినీ చూసి వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ జాతరకు వచ్చే భక్తులకు ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట నుండి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయ్యి రాత్రి వరకు ఎంత టైం అయినా పెడతారు. ఇటు ఈ అన్నదాన కార్యక్రమానికి మనకు దాతలుగా ఉన్నటువంటి కళ్యాణ్ సరస్వతి వైఫ్ ఆఫ్ తిరుపతి రెడ్డి గారు అల్లిపూర్ గ్రామం వాళ్ళు మద్దికుంట వాస్తవులు ఇంకొంతమంది బియ్యం ఇచ్చారు. వీరికి దాదాపుగా 1 క్వింటల్‌న్నర బియ్యంతో వాళ్ళు మనకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. భక్తులు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి వరకు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాం. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికే దక్కుతుందన్నారు కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనెటి సంపత్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 72వ జన్మదిన వేడుకలు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని దాసరి మనోహర్ రెడ్డిని వారు కొనియాడారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, అలాగే మరెన్నో పదవులు అధిరోహించాలని వారు కోరుకున్నారు. और
జై తెలంగాణ. ఇవాళ పెద్దపల్లి ప్రదాత అయినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి వర్ధిల్లాలని, అలాగే రాబోయే కాలంలో మరెన్నో పదవులు పొందాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ, ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గం చూస్తే ఈరోజు తెలుస్తుంది దాసరి మనోహర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు. కాలువ శ్రీరాంపురం మండలంలో ఉన్నటువంటి 24 గ్రామాలకు గాను ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామంలో రైతులకు అందుబాటులో ఉండి కల్లాలు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామంలో రైతులు పండించుకునే పంటకు కాలువ శ్రీరాంపురం మండలంలో ఎప్పుడు కూడా బావులు కానీ వాగు కానీ ఎండిపోకుండా నిత్యం వాటర్ మీద దృష్టి పెట్టి ఆయన తెచ్చి రైతు పక్షపాతిగా ఆయన ముందుండి కొట్లాడినటువంటి దాసరి మనోహర్ రెడ్డి గారు జన్మదినాన్ని జరుపుకోవడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. దాసరి మనోహర్ రెడ్డి గారు అంటేనే అభివృద్ధి అంటేనే దాసరి మనోహర్ రెడ్డి గారు. ఇలా పెద్దపల్లి నియోజకవర్గంలో ఏ మూలకు చూసినా కూడా మనోహర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప వారు ఇప్పుడు గద్దెనికి అలనగాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నది. ఇలా చూస్తున్నాం కాలువ శ్రీరాంపూర్ చివరి ఆయకట్టు కూడా ఇలా ఎండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు గౌరవనీయులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు వీళ్ళు గెలిచి సంవత్సరం కావస్తున్నటువంటి ఎక్కడ కూడా ఇంత కూడా అభివృద్ధి చేసినటువంటి దాఖలా లేదు. అభివృద్ధి ప్రదాత విద్యావేత్త అయినటువంటి మా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా కాల్వ శ్రీరాంపూర్లో టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఇలా కేక్ కట్ చేసుకొని స్వీట్లు పంపించేసుకోవడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి అంటేనే దాసరి మనోహర్ రెడ్డి అని ఒక గొప్ప పేరు. ఎందుకంటే ఆయన ఎనలేని కృషితోటి కాలువ శ్రీరాంపూర్ మండలం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. కాబట్టి ఇలా ఆయనకు జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయనే ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని శ్రీ విశ్వేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని శివ కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్, రాపాక కిరణ్, నీరజ దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలు, తరంబరాలను సమర్పించారు. వేద పండితుల మంచోత్తరణల మధ్య అంగరంగ వైభవంగా శివ కళ్యాణాన్ని నిర్వహించారు. ఉత్సవమూర్తులను మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గొడుగు రాజకుమరయ్యతో పాటు పలువురు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓం విశ్వే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఆడేపు రజనీకాంత్ సూక్ష్మ కళాకారుడు మహాశివరాత్రి పండుగను పురస్కరించుని చాక్పీస్పై 109 శివలింగాలను సుమారు 10 గంటల పాటు శ్రమించి తయారు చేశాడు. తన సూక్ష్మ కళ ద్వారా గుండు పిన్ను సాయంతో చెక్కి 109 శివలింగాలను తయారు చేసినట్లు ఆయన తెలిపాడు.
ఈరోజు శివరాత్రి పండుగను పురస్కరించుకొని 1 సెంటీమీటర్ ఎత్తున్నటువంటి 1 సెంటీమీటర్ వెడల్పున్నటువంటి చాక్ పీసులపై 109 శివలింగాలను గుండుపెన్ సాయంతో స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేసి ఉన్నాను. వీటిని తయారు చేయడానికి నాకు సుమారు 10 గంటల పాటు సమయం పట్టింది. అదేవిధంగా పెన్సిల్ గ్రాఫైట్పై 4 మిల్లీమీటర్లు ఎత్తున్నటువంటి శివలింగాన్ని కూడా తయారు చేశాను. క్యారెట్తో, బంగాళాదుంపతో కూడా వివిధ ఎత్తులో ఉన్నటువంటి శివలింగాలను తయారు చేశాను. ఇంతకు మునుపు కూడా అతి సూక్ష్మమైనటువంటి పెన్సిల్ గ్రాఫైట్ శివలింగాన్ని కూడా తయారు చేశాను.